పుచ్చుకోగా వారికి మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి నడిపెల్లి దివాకర్ రావు ఓటమి చెందిన తర్వాత ఆ పార్టీలో క్యాడర్ చల్లగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే మున్సిపల్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నేతలు దివాకర్ రావు ఆయన తనయుని చేష్టలు నచ్చక బీఆర్ఎస్ ని వీడి అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు సారథ్యంలో కాంగ్రెస్ లో చేరుతున్నారు. గురువారం తాజాగా 32వ వార్డుకు చెందిన యువకులు ప్రేమసాగర్ రావు సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. యువకులకి ప్రేమసాగర్ రావు కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తనపై నమ్మకంతో కాంగ్రెస్ లో చేరుతున్న వారిని అభినందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అపూర్వ మెజార్టీతో గెలిపించినందున నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. ప్రణాళికబద్ధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధిలోకి తీసుకువెళ్తున్నట్లు చెప్పారు. విద్య, వైద్యం, త్రాగునీరు సౌకర్యాల కల్పనకి ప్రాధాన్యతనిస్తానని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గంలో కనుమరుగు కానున్నట్లు తెలిపారు. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు పార్టీని వీడి స్వచ్ఛందంగా కాంగ్రెస్ లో చేరుతున్నారని తెలిపారు. పార్టీలో చేరే వారికి సముచిత ప్రాధాన్యతను ఇస్తానని ప్రేమసాగర్ రావు భరోసానిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం కార్యకర్తలు అహర్నిశలు శ్రమించాలని పిలుపునిచ్చారు. చెన్నూరు నియోజకవర్గ రైతులు తమ సమస్యలను చెప్పుకునేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్ని నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ రైతులు తమ అసంతృప్తిని గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డులు పంపారు. చెన్నూరు నియోజకవర్గం, చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామం మొదలుకొని రైతులు స్వచ్ఛందంగా సీఎం రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డు ద్వారా ఉత్తరాలు రాశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి రైతు హామీలు అమలు చేయకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పోస్ట్ కార్డు ద్వారా తమ ఆవేదనని సీఎం రేవంత్ రెడ్డికి పంపారు. రైతులకి ఇచ్చిన హామీలు ఖచ్చితంగా అమలు చేసి తీరాలని కోరారు. లేని పక్షంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు ద్వారా గుణపాఠం చెప్తామని రైతులు హెచ్చరించారు. వరి పంటకి 500 రూపాయల బోనస్, రైతు బీమా కవరేజీని 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు పెంపు, కౌలు రైతుకు 12,000 రూపాయలు కేటాయింపు, 2 లక్షల రూపాయల సమగ్ర వ్యవసాయ రుణమాఫీ, 25,000 రూపాయలు పరిహారం ఇందులో ఉన్నాయి. ఎండిపోయిన పంటల వల్ల కలిగే నష్టాలకి ఈ హామీల్ని నెరవేర్చడంలో విఫలమైతే ఈ లోక్సభ ఎన్నికల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రేవంత్ రెడ్డికి రాసిన లేఖల్లో రైతులు స్పష్టం చేశారు. హామీల అమలు కోసం ప్రజాస్వామ్య పంతాలో నిరసన తెలిపారు. రైతులకి బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, రైతు నాయకులు మద్దతు ప్రకటించారు. 500 రూపాయల బోనస్ వెంటనే, 500 బోనస్ వెంటనే, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే, రైతుకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే, క్వింటాలకు 500 బోనస్ వెంటనే, రుణమాఫీని వెంటనే, 2 లక్షల రూపాయల రుణమాఫీని వెంటనే, రేవంత్ రెడ్డి రుణమాఫీని 2 లక్షల రుణమాఫీని వెంటనే, రేవంత్ రెడ్డి నువ్వు ఇస్తానన్న ఆజ్ఞ ఏమైంది? రైతుకు రుణమాఫీ 2 లక్షలు నేను ఎక్కిందంటేనే నువ్వు చేస్తానన్నావు. మరి ఇప్పుడు బోనస్ 500 చేస్తానన్నావు. మరి ఇప్పుడు ఇట్లా ఇస్తానని ఇట్లా మోసం చేసుడు ఎంతవరకు న్యాయము? అన్యాయం చేస్తానవు నువ్వు. నీ న్యాయం ఎక్కడున్నది? నువ్వు ఎంతవరకు ఇట్లా రైతులని న్యాయం చేస్తావు? ఇప్పుడు ఒక్కడొక్కడు మా దగ్గరికి వచ్చి బ్యాంక్ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మా ఇల్లు దగ్గిరెత్తనంటారు. నువ్వు ఇత్తనన్న ఆజ్ఞ ఏదయ్యా? నువ్వు చేస్తానన్న పని నువ్వు ఎన్నో ఆజ్ఞలు చేసినావు, అవధానాలు ఇచ్చినావు. నువ్వు అన్ని మాత్రం దుబ్బుడు లెక్కలు చేస్తున్నావు, కానీ మంచి లెక్కలు అయితే నువ్వు చేస్తలేవు. ఇప్పటికైతే నువ్వు ఇంకా కేసీఆర్ని నిప్పడబోసినావు. ఇప్పుడు నువ్వు చేసేది చేయాలి కదా. అయితే రేపు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి. వాటికి ముందు ఈ డబ్బులు చెల్లించితే బ్యాంకులలో మేము చూసుకొని అందరము ఓట్లేయగలుగుతాం. మేము మాత్రం మీకు ఓట్లేయడానికి సిద్ధంగా లేం. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని కిష్టంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలపై విద్యార్థులకు పోలీస్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత స్థానాలకి వెళ్లాలని, చెడు వ్యసనాలకి, అలవాట్లకి దూరంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు, యువత డ్రగ్స్ కి దూరంగా ఉండాలని, అందమైన జీవితాన్ని గడపాలని అన్నారు. యువత, విద్యార్థులు డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకి అలవాటు పడి జీవితాల్ని నాశనం చేసుకోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, చెన్నూరు సిఐ రవీందర్, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు.
ఆ స్కూల్